పట్టుదలతో చెప్తుంది. ఆయన వెనకపోయినా వెనకాల వెళ్ళింది. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన ఇంకా నేను నల్లేంద్ర బాబు అనుకోలేదు, పట్టుదలతో వెనక పడింది. ఆయన అయినా ఎంటలేదు. అసలు ఆమెను పరీక్షిస్తున్నాడు ఆయన. కేవలం యేసుప్రభు వినలేక కాదు, ఆమెకి సహాయం చేయలేక కాదు, ఆమెను పరీక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ఆమె ఆయనకు మొరొక్కి ఆయనను బ్రతిమాలుకున్నదంట. అప్పుడు ఆయన చెప్తున్న మాట ఈ దినాన్ని మనం చూద్దామండి. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు పిల్లలు రొట్టెలు తీసుకుని కుక్కలకు వేయటం యుక్తము కాదని చెప్పగా ఆమె ఏం చెప్పిందంట, అవును ప్రభువా, నిజమే, పిల్లలు తినే రొట్టె కుక్కలకి వేయక్కర్లేదు, కానీ ఏమంటుందని, కానీ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. పిల్లలకి ఎక్కువైపోతాయి. నిజమే ప్రభువా, పిల్లలు తినే మొక్క కుక్కలకి వేయకూడదు, మంచిదే, కానీ యజమానులు తినే ఆ టేబుల్ మించి కొన్ని మొక్కలు వేస్ట్గా కింద పడిపోతాయి, ఎంగిలి కింద పడిపోతాయి. ఆ చిన్న మొక్కలు కింద పడిపోతే మనం తీసి వాళ్ళ పిల్లలకి పెట్టాం, దాన్ని కుక్కలకి వేసేస్తాం. అదే అంటున్నాడు, యజమానుని ఆ బల్ల మించి పడు ముక్కలు కుక్కలు తినును కదా, నాకు కూడా నువ్వు సహాయం చేయనైనా. నిన్న కుక్కలంటే దాన్నే, అయినా కానీ నీ సహాయం నాకు కావాలి. ఆమె చెప్పిన సమాధానం యేసు ప్రభుని మైండ్ బ్లాక్ అయిన ఆయనకి. ఎంత గొప్పగా చెప్పింది, కోపగించుకోకుండా వెళ్ళిపోయింది. నేను ఎన్ని అన్నా సరే సహనంతో ఓర్చుకుంది. అవును ప్రభువా, పిల్లలు తినే రొట్టెలు కుక్కలకి వేయకూడదు, కానీ పిల్లలకు ఎక్కువైపోయి లేదా పిల్లలు తినేటప్పుడు కొన్ని మొక్కలు ఆ బలమించి కింద పడిపోతూ ఉంటాయి, ఎంగిలి కింద పడిపోతూ ఉంటుంది. తీసి ఏ తల్లి కూడా చాలా బాగుందని అందులో ప్లేట్లు వేయదు, మరలా దాన్ని ఎంగిలు ప్లేట్లోనే పడేస్తూ ఉంటుంది. ఆ ఎంగులు కుక్కలు తింటాయి కదా నాయన, నాకు సహాయం చేయమన్నప్పుడు యేసు ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట అన్నాడు. ఆమె అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము. ఎవరి విశ్వాసము? ఆమె యొక్క విశ్వాసం గొప్పది. ఎవరండి? కానాను స్త్రీ. వాక్యం వినే స్త్రీ కాదు, అద్భుతాలు చేసే స్త్రీ కాదు, ప్రార్థన చేసే స్త్రీ కాదు, వాక్యం ప్రతి ఆదివారం వెళ్ళి వినే స్త్రీ కాదు, వాక్యాలు చదువుకుని ధర్మశాస్త్రం చదువుకునే స్త్రీ కాదు, ఒక అన్యజనురాలు, విగ్రహారాధన చేసే ఒక స్త్రీ. ఆమె విశ్వాసాన్ని చూసి యేసుప్రభు అన్నాడు, అమ్మా